హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. ఈరోజు మార్నింగే పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలి కదండి. పిల్లలకి ఇంట్లో కూరగాయలు అయితే ఏమీ లేవు. ఇంకా అందుకోసం అనేసి పిల్లలకి టమాటా రైస్ చేద్దాము అనేసి అనుకుంటున్నాను. నా స్టైల్లో టమాటా రైస్ అన్నది నేను ఎలా చేస్తానో ఒకసారి మీరు కూడా చూసేసేయండి. ముందుగా ఇక్కడ టమాటా రైస్ కోసం అయితే ఇక్కడ నేను ఒక 1/2 కిలోకి పైగానే టమాటాలు అయితే తీసుకున్నానండి. ఇలాగ పండుగ ఉన్న టమాటాలు తీసుకున్నాము అంటే మనకి రైస్ కూడా చాలా కలర్ఫుల్గా వస్తుందన్నమాట. కాబట్టి ఇలా ఎర్రగా ఉన్న టమాటాలు తీసుకుంటేనే బాగుంటుంది. రైస్ కూడా మనకి చూడటానికి బాగుంటుంది, అలానే టేస్ట్ వైజ్ కూడా బాగుంటుంది. దీన్ని చాలా సింపుల్గా పిల్లలు కూడా చేసుకునే విధానంలో అయితే చేసి చూపిస్తానండి. దీనికోసం అయితే ముందుగా ఇక్కడ నేను ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్లోకి సరిపడా ఆయిల్ వేసుకొని దాంట్లోకి మనం గరం మసాలాలు ఉంటాయి కదండి, అవన్నీ కొద్ది కొద్దిగా అయితే వేసుకున్నాను. పిల్లల లంచ్ బాక్స్లోకి సింపుల్గా ఉండాలి అనేసి అయితే నేను మసాలాలు తక్కువ వేస్తున్నాను. అలానే ముందుగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు అయితే ఉన్నాయి కదండి, ఆ టమాటో ముక్కలను కూడా వేసేసుకుంటున్నాను. టమాటో ముక్కలు అయితే మనకి సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని కుక్ చేసేసుకోవచ్చండి. చాలా త్వరగానే సాఫ్ట్ అయిపోతుంది అనమాట టమాటో అన్నది. అలా పండిన టమాటా తీసుకున్నాను కాబట్టి చాలా ఈజీగానే సాఫ్ట్ అయిపోతుంది. హార్డ్లీ మనకు ఒక 5 మినిట్స్లోనే సాఫ్ట్ అయిపోతుంది అనమాట. కొంచెంగా సాఫ్ట్ అయితే సరిపోతుంది. నేను మూత పెట్టేసుకుని ఒక 2 మినిట్స్ అయితే కుక్ చేసేసుకుంటాను. మళ్ళీ చూడండి, 2 మినిట్స్ తర్వాత అయితే మనకి టమాటో అన్నది చాలా సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు నేను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే వేసేసుకుంటాను. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం టమాటోలను అయితే కుక్ చేసేసుకుంటే సరిపోతుంది. దీంట్లోకి ఇప్పుడైతే నేను ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అయితే వేసేసుకుంటున్నాను. పిల్లలు చాలా ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ మనం పెడితేనే బాగుంటుంది కాబట్టి చాలా సింపుల్గా చేసేస్తున్నాను. ఇక్కడ టేస్ట్కి సరిపడా సాల్ట్ అన్నది వేసేసానండి. అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి నేను పసుపు అన్నది యాడ్ చేసేసుకున్నాను. అలానే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి యాడ్ చేసేసుకున్నానండి. అలానే ఇక్కడ నేను వచ్చేసి గరం మసాలా వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే వేసేసుకుంటున్నాను. పిల్లలకి వీలైనంత వరకు కారాలు తక్కువగా పెడితేనే బాగుంటుంది కదా, కాబట్టి అలానే ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ మాత్రమే కారం అన్నది వేసేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని వీటిలన్నిటిని మనం అయితే ఒకసారి కలిపేసుకోవాలి. మసాలా అంతా మన టమాటోస్కి పట్టేటట్టుగా ఒకసారి కలిపేసుకొని ఒక 2 మినిట్స్ మనం మూత పెట్టేసి కుక్ చేసేస్తే సరిపోతుందన్నమాట. మనకి ఇలాగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ నేను కర్డ్ అన్నది యాడ్ చేసేస్తున్నానండి. కర్డ్ వేసాము అనేసి అంటే టేస్ట్ ఇంకా మనకి ఎక్స్టెండ్ అవుతుందన్నమాట. కాబట్టి మీ దగ్గర పెరుగు ఉంటే వేసుకోండి, లేకపోతే మన దగ్గర క్రీమ్ ఉంటుంది కదండి, ఆ క్రీమ్ వేసినా కానీ బాగానే ఉంటుందన్నమాట. కాకపోతే ఈరోజు నేను ఫ్రెష్ పెరుగు అయితే వేసేసుకుంటున్నాను. ఈ ఫ్లేవర్ చాలా మంచిగా అనిపించేస్తుందండి. మనం పెరుగు వేసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేస్తే మంచిది, లేకపోతే మనకి విరిగిపోతుంది. కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత నేను ఒకసారి అయితే మిక్స్ చేసేసుకున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా 4 గ్రీన్ చిల్లీ అయితే సన్నగా కట్ చేసి వేసేసుకున్నాను అండి. అలానే ముందుగా రైస్ కూడా నేను కుక్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. చల్లారిన రైస్ కూడా ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి టమాటో రైస్కి, ఆ రైస్ని అయితే యాడ్ చేసేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 చెక్క నిమ్మరసం అయితే పిండేసుకున్నానండి. ఆ వీడియో క్లిప్ అయితే తీయటం మర్చిపోయాను నేను. కాబట్టి ఇలాగ మనం వేసాము అనేసి అంటే బాగుంటుంది, లేదు అనేసి అనుకుంటే మనం తినేటప్పుడు వేసుకున్నా కానీ సరిపోతుంది. నేను పిల్లల లంచ్ బాక్స్లో కాబట్టి నిమ్మ చెక్క అన్నది ఇక్కడే పిండేసుకున్నాను అనమాట. ఈ రైస్కి మసాలా అంతా పట్టేటట్టు ఒక 2 to 3 మినిట్స్ వరకు మనం మూత పెట్టేసుకొని కుక్ చేసేసుకున్నాము అంటే ఎంతో ఎమ్మీగా ఉండే టమాటో రైస్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికి సూపర్ కాంబినేషన్ అనేసి చెప్పేయొచ్చండి. ఇంట్లో ఎటువంటి కూరగాయలు లేనప్పుడు పిల్లలకి ఇలాగా లంచ్ బాక్స్ త్వరగా ఒక 10 మినిట్స్లో చేసేయచ్చు మనం. పిల్లలు కూడా చాలా హ్యాపీగా తింటారు. పిల్లలకి ఇలాంటివి ఐటమ్స్ చేసి పెట్టాము అనేసి అంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు కదండి.
ఈ లంచ్ బాక్స్ ప్యాక్ చేసేటప్పుడే నేనైతే ఇక్కడ ఆనియన్ అయితే కట్ చేసి పెట్టేస్తాను. మా పిల్లలకి ఇలాగా టమాటో రైస్ కానీ, ఆనియన్ రైస్ కానీ ఇలా చేశాను అనేసి అంటే వాళ్ళకి కంపల్సరీ ఆనియన్ అయితే ఉండాలి. నేను అలానే ఒక హాఫ్ చెక్క నిమ్మకాయని కూడా కట్ చేసి పెట్టేస్తున్నాను. పిల్లలు లంచ్ తినేటప్పుడు ఇలాగ పిండుకొని తినేస్తారు అని. ఇలాగ మీరు కనుక మీ పిల్లలకి చేసి పెట్టాలంటే మరొకసారి ట్రై చేసి చూడండి. చాలా యమ్మీ టేస్టీగా ఉంటుంది. ఇదేనండి ఈ రోజుటికి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.